తెలుసుకోవాలని ఉంది కదూ? మీతో పాటు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అయితే వచ్చేయండి మన కథలోకి. ఎప్పుడూ నాతోనే గొడవ పడుతూ ఉంటావు, ఎప్పుడూ నన్నే బిగ్ బాస్ కళ్ళు వేసుకొని చూస్తూనే గమనిస్తూనే ఉంటావు అని అంటుంది బిందు స్వప్న వైపు చూస్తూ. అవునవును, నిన్ను చూడడం తప్ప నాకు వేరే పని ఏమీ లేదమ్మా. సర్లే, నీ పూజ కంప్లీట్ అయిపోతే నేను కూడా నా పూజ కంప్లీట్ చేసుకుంటాను అని అంటుంది స్వప్న. అవును కదా, నువ్వు ఒకదాని ఉన్నావు కదా. సరే, త్వరగా కానివ్వు. లేట్ అయితే మన ప్రిన్సిపల్ ఎలాంటి వాళ్ళో నీకు బాగా తెలుసు అనుకుంటా అని అంటుంది. అమ్మా మహాతల్లి, నీ పూజ అయితే నేను పూజ చేసుకుంటాను, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్తే నా పని నేను చేసుకుంటాను అని అంటుంది రెండు చేతులెత్తి దండం పెడుతూ స్వప్న. తదాస్తు తదాస్తు, ఈ దేవి కటాక్షించిందిలే. త్వరగా కానిస్తే ఆకలేస్తుంది స్వప్న, వెళ్ళి త్వరగా తినేద్దాం అన్నట్టు కొంచెం జాలిగా ఫేస్ పెట్టి చెప్తుంది బిందు. నీ ఒక్కదానికైనా? నాకు ఆకలేస్తుంది తల్లి. అయినా నీలాంటి రాక్షసులకి ఆకలి వేయదు కదా, ఎందుకంటే నైట్ నుంచి నా బ్రెయిన్ని బ్రేక్ఫాస్ట్లా చేసుకొని తినేస్తున్నావు నువ్వు. నీకు కూడా ఆకలిస్తుందా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి మరీ అడుగుతుంది స్వప్న. యూ అని పళ్ళు కొరుకుతూ తన దగ్గరకు వచ్చి, అవును, ఒక రాక్షసుడు ఇంకొక రాక్షసురాలి పీక మాత్రమే కొరుక్కొని తింటాడు. అలాగా నా ఫేవరెట్ నువ్వే కదా, అందుకే నేను నీ పీక మాత్రమే కొరికి నీలో ఉన్న బ్లడ్ మొత్తం తాగేస్తాను. ఇది జరిగిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాం, నేను మనిషినో లేదా రాక్షసునో అని. అర్థమవుతుంది కదా. నాతో పంచ్ డైలాగులకి రాకే, నువ్వే దెబ్బతింటావు అని అంటుంది కళ్ళు ఎగరేస్తూ స్వప్న. మంచిది, సర్లే త్వరగా కానీ ఇక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బిందు. అమ్మయ్య, ఇది ఓకే, ఇంతవరకు చాలా బాగుందిలే. కానివ్వు, నా పూజ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటూ పూజ చేసుకుంటుంది.